పెసర వడలు తయారీ అండి. దీనికోసమని 2 గంటల ముందే పెసరపప్పుని నానబెట్టి ఉంచుకోవాలండి. ఈ పెసరపప్పుని కొద్దిగా పప్పు విడిగా తీసుకొని మిగతా పప్పుని మిక్సీకి వేసుకోవాలండి. అలాగే అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ మిక్సీకి వేసుకున్న మిశ్రమంలో కొద్దిగా పప్పు ఉంచుకున్నాం కదండి, అది అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని అవి బాగా కలుపుకున్నాక స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. అది ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్లా ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన పెసర వడలు తయారీ అయిపోయినట్టేనండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటా కెచప్తో కానీ, స్వీట్ ఆవకాయతో కానీ తింటే